ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న ధర్మయుద్ధంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి అవ్వాలని భారత సైన్యం దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు శ్రీ భద్రకాళి దేవస్థానం నందు ఈరోజు ప్రత్యేక పూజలు చండీ హోమం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమం ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె శేషభారతి గారు ఆధ్వర్యంలో ముఖ్య అర్చకులు శ్రీ నాగరాజు శర్మ, సామవేద పారాయణధారు శ్రీ ప్రదీప్ కుమార్ శర్మ, అర్చకులు శ్రీ సురేష్ శర్మ, శ్రీ అరవింద శర్మ, పర్యవేక్షకులు శ్రీ విజయ్ కుమార్, హరినాథ్, అశోక్ కృష్ణ, శ్యామ్ సుందర్ మరియు భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి శత్రువులందరూ భారతదేశము అభివృద్ధిలోకి వస్తుంటే ఒరవలేక ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఈ క్రూర శక్తులతో కలిసి మన శత్రు దేశం వైపు నిలిచి మన భారతదేశాన్ని అస్థిరవీర్యం చేయాలి, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలి అని దుర్మార్గము పన్నాగం పన్ని మన దేశాన్ని నిర్వీర్యం చేయాలనుకున్న వారు ఎన్నడూ కూడా సాధ్యపడదు. ఎందుకంటే భారతదేశము సనాతన ధర్మాన్ని కలిగిన దేశము. 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలతో కూడిన మహా సముద్రము, 3 వైపులా అనేక నదుల సంగమము ఈ దేశము. ఇటువంటి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అంటే ఎందరికో సాధ్యపడలేదు, ఇప్పుడు ఇంకా సాధ్యపడదు. ఎందరూ కూడా మన భారతదేశం వైపు చూసిన సనాతన ధర్మము మహాశక్తి పుణ్యభూమి మనది. అనేక పుణ్యకర్మలు, యజ్ఞయాగాదులు, అనేకమైనటువంటి యొక్క హోమాలతో పాటు విశిష్ట పూజలు, విశేషమైనటువంటి యొక్క దేవతారాధన జరిగే ధర్మము ఏదన్నా ఉన్నదంటే కేవలం భారతదేశము. జగత్తు గురువుల వారు ఈ దేశాన్ని ఈ జగత్ సార్వభౌములుగా శృంగేరి పీఠం నుంచి అన్ని దేవాలయాల్లో విశిష్ట పూజలు జరిగి ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశము ఎప్పుడు కూడా ప్రళయకాలంలో కూడా అంతరించకుండా ఈ ధర్మాన్ని కాపాడిన జగద్గురుల వారు మనకు భారతదేశ సార్వభౌములుగా ఉన్నారు. వారితో పాటు మన దేశానికి గట్టి ప్రధాని మోడీ గారు ధర్మ సామ్రాటు. ఆయనే ఎప్పుడూ నిత్యము దేవతార్చన చేయనిదే బయటికి రాని మనిషి. అటువంటి ధర్మ సామ్రాటు కలిగి ఉన్న మనం అదృష్టవంతులము. ఈ దేశాన్ని ఏమన్నా చేయాలి, మన వరకు రావాలంటే ప్రధానిని దాటి రావాలి. అటువంటి ప్రధానికి ఎంతో శక్తి ధైర్యాలను అమ్మవారు ఇవ్వాలి. మన దేశ జవానులు వారిని కూడా రక్షించాలి. అందరూ కూడా వారు రాత్రి పగలు లేకుండా దేశ రక్షణ చేస్తున్నారు. అటువంటి వారికి మహోన్నతమైన శక్తిని ఆ కనకదుర్గ, విజయదుర్గ, భద్రకాళి అమ్మ వారి యందు అనుగ్రహించి వారికి శక్తి సామర్థ్యాలను, ఆరోగ్యాలను ప్రసాదించి ఈ దేశాన్ని కాపాడే మహోన్నతమైన శక్తిని వారికి అందజేయాలని ఆ భద్రకాళి భద్రేశ్వర పాదాలపై వేడుకుంటూ బోలో భద్రకాళి మాతాకి, బోలో భారత మాతాకి, అధర్మస్య నాశోస్తు.